నమశంకరాయ. 15వ తారీఖు ఫిబ్రవరి మహాశివరాత్రి ఆదివారం కలిసి వచ్చిందండి. అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రికి ఒక గొప్ప విశిష్టతలు ఉన్నాయండి. ఏంటంటారా? మొట్టమొదటిది పాతార్క యోగము కలిసి వచ్చింది. అంటే ఈ పాతార్క యోగం అంటే 1000 సూర్యగ్రహణాలు కలిసినప్పుడు ఎంతటి పుణ్యకాలం ఉంటుందో అంత పుణ్యకాలం ఈ యొక్క పాతార్క యోగం ఉన్నప్పుడు వస్తుంది. ఇటువంటి పాతార్క యోగము మహాశివరాత్రి కలిసి రావడం చాలా రేర్ అండి. మళ్ళీ ఇటువంటి యోగాన్ని చూస్తామో లేదో తెలియదు. అంతేకాకుండా విష్ణువు యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం సాయంకాలం 7:42 తరువాత ప్రారంభమవుతుంది. అలాగే సాయంకాలం 4:37 తర్వాత చతుర్దశి తిథి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి ఈశ్వరునికి సంబంధించినటువంటిది. అలాగే విష్ణు జన్మ నక్షత్రం, నారాయణ జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్రం రెండూ కలిసి వచ్చినటువంటిది. కాబట్టి శివకేశవుల యొక్క అనుగ్రహం ఏకకాలంలో పొందే యోగం ఈ మహాశివరాత్రి. కావున అందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధన చేసి ధరించండి. మీరు ఆ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా మహాశివరాత్రి రోజున ఈ యొక్క ప్రదోషకాల సమయంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు, అభిషేకము జరిపించడం జరుగుతుంది. కాబట్టి 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున మాఘ అమావాస్య సూర్యగ్రహణం. ఈ సందర్భంగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం. మన భారతదేశంలో గ్రహణం కనిపించదు, కానీ గ్రహణ దోష ప్రభావం ఈ రాశుల్లో చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, అలాగే కాలభైరవ, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ హోమాలు, శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లో నమోదు చేసుకుని, లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి.